చర్లపల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటిని ముంబై తరలించిన మహారాష్ట్ర పోలీసులు అతడి నుంచి కీలకమైన విషయాలు రాబట్టారు. ఫైబర్ తయారీ కంపెనీగా వాగ్దేవి ల్యాబొరేటరీ సంస్థను రిజిస్టర్ చేసిన విజయ్ ఓలేటి అటెంటివ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని సైతం నడుపుతున్నాడు. నాచారంలో వాగ్దేవి ఇన్ఫోసైన్స్ పేరుతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న విజయ్ గతంలోనూ ముంబైలో 10 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ప్యాక్ చేసిన డ్రగ్స్ ను ముంబై తీసుకెళ్లేందుకు ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్ తో డీల్ కుదుర్చుకున్నట్టు విచారణలో తేలింది. ఇక చల్లపల్లి డ్రగ్స్ కేసులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో మహారాష్ట్ర పోలీసులు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ తయారు చేయడానికి వినియోగించినటువంటి ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ కూడా సీజ్ చేసి ఇప్పటికే మహారాష్ట్రకు తరలించారు. తాజాగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్, ఈ డ్రగ్స్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఓలేటి శ్రీనివాస్ విజయ్ని కూడా అదుపులోకి తీసుకుని తాజాగా అతన్ని కూడా మహారాష్ట్రకు తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. గతంలోనే మహారాష్ట్రలో శ్రీనివాస్ మీద పలు కేసులు ఉన్నాయి. ఎన్సీబీ ఒక కేసును కూడా నమోదు చేసింది. 2024లో 10 కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ అంశంలో భాగంగా శ్రీనివాస్ కు సంబంధించినటువంటి పాత్ర వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి కూడా శ్రీనివాస్ మీద ఇటు మహారాష్ట్ర పోలీసులు నిఘా ఉంచారు. మరోవైపు తాజాగా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఒక యువతి మెపిడ్రిన్ డ్రగ్ తో పట్టుబడడంతో దీనికి కూడాను శ్రీనివాస్ కు సంబంధించినటువంటి లింకులు ఉన్నాయంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే శ్రీనివాస్ నడుపుతున్నటువంటి ల్యాబ్ లో సోదాలు చేయాలి, రైడ్స్ నిర్వహించాలంటూ కూడా మహారాష్ట్ర పోలీసులు పక్కా ప్లాన్ తో వ్యవహరించారు. అందుకు అనుగుణంగానే సోదాలు నిర్వహించి అనంతరం డ్రగ్స్ చేస్తున్నటువంటి నిర్వాకాన్ని బట్టబయలు చేశారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి శ్రీనివాస్ విజయ్ గతంలో పలు కంపెనీలు నిర్వహించినట్టుగా కూడా తెలిసింది. గతంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేయడంతో పాటు 2005లో అటెంటివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరిట ఒక సాఫ్ట్వేర్ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు 2015లో వాగ్దేవి ఇన్నోవేషన్స్ పేరిట ఒక ల్యాబ్ను కూడా నాచారంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం అది ఏర్పాటు చేసినటువంటి ఏడాది వ్యవధిలో అంటే 2016లోనే ఇటు చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే బయట మాత్రం ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నామంటూ ముందుగానే ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆ లోపల మాత్రం వేరే తతంగం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ముందుగా ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి గేటు బయట తాళం వేయడం, ఆ తాళం వేసి లోపల ఎవరిని కూడా రానివ్వకుండా ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అయితే కేవలం నమ్మకస్తులను మాత్రమే లోపలికి రానివ్వడంతో పాటు బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా శ్రీనివాస్ అందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. అయితే ఈ యొక్క మహారాష్ట్ర పోలీసులు శ్రీనివాస్కు సంబంధించిన డ్రగ్స్ అంశం బయటకు వచ్చిన తర్వాత ఆయన డ్రగ్స్ తయారు చేస్తున్న విషయాన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలాగైనా ఆ ల్యాబ్కు సంబంధించిన అంశాన్ని బట్టబయలు చేయాలంటూ కూడా భావించారు. సో అందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక నెల రోజుల క్రితం వాగ్దేవి ల్యాబొరేటరీస్లో పనికి కుదిరాడు. కూలీగా, రోజువారీ కూలీగా అందులో చేరడంతో పాటు ఈ నెల రోజుల వ్యవధిలో డ్రగ్స్ ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు, డ్రగ్స్కి సంబంధించిన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఆ తర్వాత తయారు చేసినటువంటి డ్రగ్స్ను ఎవరెవరికి విక్రయిస్తున్నారు అనే అంశాల గురించి పూర్తిగా సవివరంగా ఉన్నతాధికారులకు ఆ కూలీగా పనిచేసేటటువంటి కానిస్టేబుల్ వివరాలను అందించాడు. దీంతో ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చినటువంటి టీం సోదాలు నిర్వహించి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ముడి సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు మెఫెడ్రిన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తనకు వచ్చేటటువంటి ఆర్డర్ల ఆధారంగానే ఓలేటి శ్రీనివాస్ విజయ్ ఈ మొత్తం డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బయట మెఫెడ్రిన్ డ్రగ్ 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది కేజీ. అయితే ఇతను మాత్రం 50 లక్షల రూపాయలకే ఫెడరల్లకు ఈ మెఫెడ్రిన్ డ్రగ్ విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ట్రావెల్స్ సంబంధించినటువంటి కంపెనీలను డ్రగ్స్ సప్లై చేయడానికి ఇటు శ్రీనివాస్ వినియోగించుకున్నారు. అయితే కొన్ని ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏజెంట్లతో మాట్లాడుకుని మహారాష్ట్రకు ఈ డ్రగ్స్ను ఎవరికీ అనుమానం రాకుండా పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. లోపల డ్రగ్స్ ఉన్నప్పటికీ కూడాను పైకి మాత్రం ప్యాకింగ్ వేరే రకంగా ప్యాకింగ్ ఏర్పాటు చేసి వేరే వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా లోపల మాత్రం డ్రగ్స్ పెట్టి ఆ ప్యాకెట్ మొత్తం ఆ ప్యాకింగ్ అన్నిటి కూడా ప్యాక్ చేసి అనంతరం డ్రగ్స్ మహారాష్ట్రకు సప్లై చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు తగిన నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు లకడీ కపుల్ లాంటి ప్రాంతాల్లో కూడాను బస్ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ చేరవేసినటువంటి అంశాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన లోతైన దర్యాప్తును చేస్తున్నారు. మొత్తానికి శ్రీనివాస్ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని మహారాష్ట్రకు తీసుకుని వెళ్లారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శశి.